హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఒకరోజు ఎన్ని సంవత్సరాలో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. 4 యుగాల యొక్క విశేషాలు. హిందూ ధర్మంలో కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. కృతయుగం ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. దీనిని స్వర్ణయుగం అని కూడా చెప్తారు. ఈ యుగంలో మనుషులలో సత్యం, తపస్సు, దయ, పవిత్రత పూర్తిగా ఉంటాయి. అహంకారం, లోభం అనేవి ఉండనే ఉండవు. ఈ యుగం యొక్క కాలాన్ని 4800 దివ్య సంవత్సరాలుగా చెప్పబడింది. త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలపై నడుస్తుంది. ఈ యుగంలో మనుషులలో అహంకారం, కర్మలపై ఆపేక్ష, ఆసక్తి పెరుగుతుంది. యజ్ఞాలు, కర్మలు ఈ యుగంలో మొదలవుతాయి. ఈ యుగం యొక్క కాలం 3600 దివ్య సంవత్సరాలు. ద్వాపరయుగం ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ఈ యుగంలో సత్యం తగ్గి దురాశ, కోపం పెరుగుతాయి. ధర్మం మరియు అధర్మం 2 సమంగా ఉంటాయి. ఈ యుగం యొక్క కాలం 2400 దివ్య సంవత్సరాలు. కలియుగం ఇది మనం జీవిస్తున్న ప్రస్తుత యుగం. దీని యొక్క కాలం 1200 దివ్య సంవత్సరాలు. ఈ యుగంలో లోభం, మోహం, అహంకారం, ధర్మ విరుద్ధమైన పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ 4 యుగాల్ని కలిపి ఒక మహాయుగం అంటారు. మానవ సంవత్సరాల ప్రకారం ఇది మొత్తం అక్షరాల 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి 1000 మహాయుగాలు కలిసి బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. బ్రహ్మ సృష్టి మరియు విశ్వ ప్రారంభం, ప్రళయం అంటే ఏమిటి అనే విషయాలు నా నెక్స్ట్ వీడియోలో చూడండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.